శ్రీనాథమయం శ్రీనాథమయం అనేటువంటి మా ఈ ఛానల్లో ధారావాహికంగా ప్రసారం అవుతున్నటువంటి బాల వికాసం అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాడు మా ఈ బాల వికాసంలో పార్ట్ 8వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాం. ఇది బాల వికాసం అనేటువంటిది చిన్నపిల్లలలో సృజనాత్మకతని పెంపొందించడానికి ఏర్పాటు చేయబడినటువంటిది. బాలబాలికల యొక్క మనోవికాసానికి, మనోవిజ్ఞానానికి, మనో ఉల్లాసానికి, వారిలో ఉన్న సృజనాత్మకతని బయటపెట్టడానికి ఉపయోగించబడేటువంటిది. చిన్న చిన్న కథల ద్వారా వారికి ఒక జ్ఞానాన్ని ఇవ్వాలనేటువంటి మా సదుద్దేశం. ఈ కార్యక్రమంలో ఇంతకుముందు మొట్టమొదటగా పంచతంత్రం అనేటువంటిది ప్రారంభించాం. ఎందుకంటే ఈ కథలన్నిటికీ కూడా మూలం, ఫస్ట్ కథల యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపినటువంటిది పంచతంత్రం. కాబట్టి దాని గురించి చెప్పడం నా యొక్క బాధ్యత, నైతిక బాధ్యతగా భావించి దానిని ఈనాటికి 7 భాగాలు ప్రసారం చేశాం. ఇది 8వ భాగం. అయితే ఇవన్నీ మీరు ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది మీ పిల్లలకి చూపిస్తున్నారో మనకు తెలియదు, కానీ చిన్నపిల్లలకి తప్పనిసరిగా చూపించండి. ఈ యొక్క కరోనా సమయంలో ఇంటి దగ్గర ఉన్న బాలబాలికలకి ఒక కథలన్నా ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ని మనం చంపకుండా, మనం చెప్పడానికి టైం లేకపోయినా ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎవరైనా తాతయ్యలు, అమ్మమ్మలు, మామయ్యలు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కథలు ఇలాంటివి చెబుతుంటారు. కానీ మనకి తెలిసినా తెలియకపోయినా మనం చెప్పడానికి అంత టైం ఉండదు, ఓపిక ఉండదు, ఓర్పు ఉండదు, చెప్పేటువంటి పరిజ్ఞానం ఉండదు, చెప్పేటువంటి ఇది కూడా ఉండదు, స్కిల్ కూడా ఉండకపోవచ్చు. అందుకోసం ఏంటంటే ఇలాంటివి చెప్పడం వల్ల మీ పిల్లల యొక్క నైతిక ప్రవర్తనని, ఒక సంస్కారాన్ని మనం కొంతవరకైనా మార్చవచ్చు. మనం చెప్పేటువంటి ప్రతి మాట అది కనుక పవర్ఫుల్గా ఉండే, వర్డ్ హ్యాజ్ పవర్, దానికి ఒక శక్తి కనుక ఉంటే కనుక వారి యొక్క మేధస్సులో, అంతర్గత మేధస్సులో అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. వారి యొక్క భవిష్యత్తుకి, ఉజ్వల భవిష్యత్తుకి ప్రతి సమయాల్లో, క్లిష్ట సమయాల్లో కూడా ఇవి గుర్తు వచ్చి వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈనాడు ఒక చిన్న నీతి కథని చెప్పబోతున్నాను. మనకి తెలుసు, మనకి నీతులు, ధర్మాలు ఇలాంటివన్నీ మన భారతదేశంలో చాలా చాలా ఎక్కువ ఉంటాయి. నీతి నియమాలు అంటే మనిషి ఎప్పుడు కూడా సోషల్ యానిమల్, సంఘంలో జీవిస్తుంటాడు. సాంఘికమైనటువంటివి ఆ యొక్క అడ్జస్ట్మెంట్స్ కోసం ఆ నీతి నియమాలని తప్పనిసరిగా పెట్టుకుంటేనే ప్రతి మనిషి మధ్యలో పూలదండలో దారం ఉన్నట్టుగానే ఒక మనిషికి మధ్యలో ఒక ఐకమత్యత, ఒక అవగాహన కలగడానికి ఏర్పాటు అవుతుందన్నమాట. దానికి ఒక మూలంగా ఈ నీతి కథలు, నీతి సూత్రాలు, నీతి శాస్త్రాలు ఇవన్నీ కలిశాయి. ఈ నీతి కథ ఏంటంటే, పూర్వకాలంలో అనంగనంగా ఒక ఊరిలో ఒక పాలవాడు ఉండేవాడు. అంటే పాలు అమ్ముకొని జీవనోపాధి చేసేటువంటి వాడు. అతను ఆ ఊరు మొత్తానికి కూడా అతని గేదెలు లేదా ఆవులు ఇలాంటివన్నీ కూడా పెంచుతూ వాటి నుంచి వాటితో పాలు తీసుకొని పాల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అయితే చేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఎలా ఉండేవంటే, భారతదేశంలో ఎక్కడైనా కూడా ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క గ్రామాలు, నగరాలు, పట్టణాలు తక్కువ, చెట్లు, మొక్కలు, అడవులు, కొండలు ఇవి ఎక్కువ ఉంటాయి. దాదాపుగా 40% 50% ఈ నాగరిక సమాజం అంటే మానవులు జీవించేటువంటి గ్రామాలు, పట్టణాలు ఇవి ఉంటే వీటి మధ్యలో మొత్తం కూడా అడవులు, ఫారెస్ట్లు ఇవి ఎక్కువ ఉంటుండేవన్నమాట. దానివల్ల ఏ రకమైన పొల్యూషన్ లేకుండా సస్యశ్యామలంగా స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ కొరత లేకుండా ఉంటుండేది. ఈ గ్రామంలో ఏదో కొంతవరకు చిన్న చిన్న వస్తువులు దొరుకుతాయి, కానీ ఎక్కువ వస్తువులు కావాలి అంటే దాని దగ్గరలో చిన్న పట్టణం ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. పట్టణం అనకూడదు, చిన్న నగరం ఏదో పట్టణం, చిన్న పట్టణం ఉంది. అక్కడికి వెళ్ళి ఏదైనా వాళ్ళకి కావాల్సిన సామాన్లు, కిరాణా సామాన్లు కానీ, పూలు, పళ్ళు, కూరగాయలు ఇలాంటివన్నీ తెచ్చుకుంటారు. వారానికి ఒకసారి అక్కడ సంత జరుగుతుంటుంది, మార్కెట్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటుంటారు. అయితే ఆ రోజుల్లో ఈ బస్సులు, కార్లు, స్కూటర్లు ఇలాంటివి ఏం లేవు. రోడ్లు కూడా సరిగ్గా ఉండవు. ఎక్కడికి వెళ్ళాలో నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎంత దూరమైనా నడుచుకుంటూనే వెళ్ళాల్సిన పరిస్థితి అప్పట్లో. మొన్నటి వరకు కూడా చాలా దూరం కూడా, కాశీకి కూడా నడిచెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక కుటుంబంలో నుంచి 3 ఆడవాళ్ళు నడుచుకుంటూ కాశీ వెళ్ళి వచ్చారు. వాడు 4 నెలలు 5 నెలలు పట్టింది సమయం. తిరిగి వచ్చారు వాళ్ళు.
ఆ రోజుల్లో కాశీకి వెళ్ళారు అంటే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు సమానం. ఇంకా వదిలేసేవాడు వాడి మీద ఆశలు అన్నీ సమకూర్చేసి వాడికి టాటా చెప్పి పంపించేసేవాడు. ఆ పరిస్థితులు ఉండేవి. కాబట్టి ఇప్పుడు అలాంటిది లేదు. ఇక్కడ నుంచి బొంబాయి వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాలన్నా గంటన్నరలో వెళ్ళిపోతున్నాం. అమెరికా వెళ్ళాలంటే 8 గంటల్లోనో 12 గంటల్లోనో వెళ్ళిపోతున్నాం. అలాంటి సౌకర్యాలు ఉన్నాయి. అప్పుడు ఆ సౌకర్యాలు లేవు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ పాల వ్యాపారం చేసుకుంటూనే ఉన్నాడు. కొంతకాలం వరకు మంచిగానే చేశాడు. ఎంతవరకు వచ్చిందో అంతవరకు దాంతోనే హ్యాపీగా ఆనందంగా జీవనం సాగిస్తున్నాడు. అయితే మనిషికి కొంతకాలం అయ్యేటప్పటికీ ఒక ఆశ అనేది పుడుతుంది. ఈ ఆశ వల్ల పతనం స్టార్ట్ అవుతుంది. ఆశ కూడా 3 రకాలు ఉంటుంది. ఆశ, దురాశ, పేరాశ. మొదట్లో ఆశ అంటే ఏంటి? వ్యాపారంలో సాధారణంగా లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరు. దానికి కూడా ధర్మం ఉండాలి. ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టామంటే దాని మీద 150 రూపాయలు 200 రూపాయలు సంపాదించుకోవటం అనేటువంటిది ఆశ, ఆ లిమిట్. అది దాటిందనుకోండి, 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 300, 400, 500 సంపాదించుకోవాలనుకుంటే అంటే ఎక్కువ ఆశిస్తున్నాడు. 100 రూపాయలకి 500 ఆశిస్తున్నాడు. అదేమవుతుంది? దురాశ. అది మంచిది కాదు. అది మనకి జీర్ణం అవ్వదు. దానికి మించి 100 రూపాయలు పెట్టుబడి 1000 రూపాయలు 1000 రూపాయలు 10,000 ఆశించాడు అనుకోండి, అది పేరాశ. అది అస్సలు మంచిది కాదు. మనకు మంచిది కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకి మంచిది కాదు, మన సమాజానికి, మన సొసైటీకి దేనికి కూడా మంచిది కాదు. సర్వనాశనానికి కారణం. ఈ రోజుల్లో పరిస్థితి అలాగే ఉంది. అందుకే మనిషి ఒక రకంగా ఎంతో డెవలప్మెంట్ సాధిస్తున్నామని విర్రవీగుతూ కాలర్స్ ఎగరేస్తున్నా ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సర్వనాశనం, సర్వభ్రష్టత్వం, పతనం అవుతున్నాడు. ఈ నీతి నియమాల విషయంలో లేకపోతే ఒక ధర్మాల విషయంలో సర్వనాశనం అవుతున్నాడు అనడంలో ఏమాత్రమైనటువంటి అతిశయోక్తి కానీ ఆశ్చర్యం కానీ ఏదీ లేదు. నేను ఒకవేళ ఎక్కువగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇది మాత్రం యథార్థం. మెయిన్గా స్వార్థం, ఆశ, ఈ పేరాశ. ఆశ, దురాశ, పేరాశలోకి వెళ్ళిపోయింది అది. అందుకోసం ప్రతివాడు కూడా తక్కువ కష్టపడాలి, ఎక్కువ సంపాదించుకోవాలి, కదలకుండా కూర్చోవాలి, వేలకు వేలు లక్షలు వచ్చి పడిపోతుండాలి. అది ఎలా జీర్ణం అవుతుంది? కొత్త రోగాలు, కొత్త యాక్సిడెంట్లు, వింత రోగాలు, వింత వైరస్లు వచ్చేస్తూనే ఉంటాయి. మరి కాకుండా ఎందుకుంటాయి? మన మానసిక ప్రవృత్తిని బట్టి ప్రకృతి కూడా దానికి తగ్గట్టుగానే దాని యొక్క స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ డిజాస్టర్స్, నేచురల్ డిజాస్టర్స్, ఒక భూకంపం అవ్వచ్చు, లేకపోతే వరదలు, బీభత్సాలు, తుఫాన్లు, సరైన సమయానికి వర్షం పడదు, పంటలు చేతికి వచ్చే సమయానికి పంటలు మొత్తం నాశనం అయిపోవడం, ఇలాంటివన్నీ రకరకాల కొత్త రోగాలు, కొత్త వైరస్లు ఇంకా వస్తుంటాయి. దీనికి ఆశ కారణం. విపరీతమైనటువంటి ఆశ. ప్రతివాడు చూడండి, మీరు ఏ వృత్తిలో చూడండి, చిన్న ఒక విద్య, ప్రతిదీ ఒక మాఫియా. నేను ఒక టీచర్ అయ్యండి, ఉపాధ్యాయుడిని అయ్యండి, దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, కానీ జరుగుతున్నది ఎప్పుడు కూడా యథార్థమైన చేదుగానే ఉంటుంది. కానీ వినాల్సింది జరుగుతున్నది అదే, మనందరికీ తెలిసిన విషయం, ఇందులో సీక్రెట్ ఏం లేదు. ఒక చిన్న ఎల్కేజీలో చేర్చడానికి వాడికి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల సీటుకి ఎక్కడన్నా న్యాయం ఉందా అండి? ఎల్కేజీ వాడికి ఎంత చదువు చదువుతున్నాం మనం? ఎంత దోస్తున్నాం? ధర్మం అది? ఎంత ఆశిస్తున్నావు? ఎంత పెట్టుబడి పెడుతున్నావు నువ్వు? ఎంత ఆశిస్తున్నావు? దీన్ని ఎవరు ప్రతిఘటించాలి? ఎవ్వరు, అందరూ దొంగకి తేలిగుట్టినట్టు కాముగా ఊరుకుంటున్నాం. మన సమాజంలో ఉన్నటువంటి పెద్దలం, మనందరం కూడా విద్యావేత్తలం, మేధావులం, వ్యాపారవేత్తలం, స్కూలు యాజమాన్యాలు, గవర్నమెంట్లు, అందరూ తందానా భజన. అదే కరెక్ట్. దాని మీద ఏదో చర్యలు తీసుకుంటాను, ఎప్పుడో వార్తాపత్రికలో ప్రకటన వస్తే రావచ్చు, తర్వాత మళ్ళీ మామూలే. దోపిడీ. ఎక్కడ అరికట్టబడుతున్నది? ప్రాథమికమైనటువంటి అవసరాలు ఒక ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. ఒక వైద్యం, ఒక విద్య, ఆహారం, ఉద్యోగ భద్రత కల్పించి తీరవలసినటువంటి ప్రభుత్వాలు రావాలి. ఇదే ఒక జయప్రకాష్ నారాయణ గారు చెప్పినా, ఇంకో మహామేధావులు చెప్పినప్పుడు ఇదే చెప్తారు. అది లేనప్పుడు, ప్రాథమిక మౌలిక అవసరాలు కూడా తీర్చలేనటువంటి దాని గాలికి వదిలేసినప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎవ్వరు దేన్ని అరికట్టలేకపోతున్నారు. ఒక హాస్పిటల్కి వెళ్ళాము అంటే దోచుకోవటం, 5 లక్షలు 10 లక్షలు, ఏంటది? అర్థం పర్థం లేకుండా. కాబట్టి ఇలాంటి ఆశ, అదే పేరాశను కూడా దాటిపోయిందేమో నాకు తెలియదు. ఆశ, దురాశ, పేరాశ, విపరీతమైనటువంటి స్వార్థంతో పులకించిపోతున్నాం. ఒక వైరస్ కన్నా, ఈ కరోనా వైరస్ కన్నా భయంకరంగా తయారైపోయినటువంటిది
స్వార్థం, ప్రపంచం, ప్రతివాడు, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో మేబీ. ఎందుకంటే ఈ గాలి, ఈ వాతావరణం ఇదంతా అందరినీ మనం పొల్యూట్ చేస్తున్నది. భగవంతుని శరణు తొచ్చటమే మార్గం వీటి నుంచి దూరంగా ఉండాలంటే. అయితే ఈ పాలవాడు కథ నుంచి కొంచెం దూరం వెళ్ళాను, అన్యథా తరంతకండి. ఆ మోరల్స్ వచ్చినప్పుడు చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఈ పాలవాడు వ్యాపారం చేస్తూ వాడికి ఒక ఆలోచన పుట్టింది, ఇందులో ఏదన్నా కలుపుదాం, కలిపితే ఎక్కువ లాభం వస్తుంది. ఏం కలుపుదాం? సాధారణంగా ఆ రోజుల్లో పాలవాడు కాబట్టి నీళ్ళే కలిపాడు. మేము అక్కడ వీడియోలో ఉన్నప్పుడు పాలవాడు వచ్చేవాడు, మా ఇంటి మేడం కొంచెం నీళ్ళు ఎవరా అనేవాడు. తాగడానికి ఏమనుకుంటే కాదండి క్యాన్ అండి. మన ఇంట్లోనే నీళ్లు తీసుకొని మన పాలల్లోనే కలిపేసి అమ్ముతూ ఉంటాడు. ఇట్లా ఉంటుందన్నమాట. సరే, ఆ పాలల్లో నీళ్లు కలుపుతున్నాడు. ఇప్పుడైతే నీళ్లు కాదు, ఇంకా రకరకాలు కలుపుతున్నారు. అప్పుడు కాబట్టి నీళ్లు, 1 లీటర్ పాలకి లీటర్ నీళ్లు కలిపేసి అమ్మటం మొదలుపెట్టాడు. విపరీతంగా డబ్బులు వచ్చేస్తున్నా ఆనందపడిపోతున్నాడు. అది టెంపరీ అసెస్మెంట్, తాత్కాలికమైన ఆనందం మాత్రమే. అన్యాయంగా మనం ఒకరి దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకొని జేబులో పెట్టి అబ్బా 10 రూపాయలు దొరికింది కదా ఆనందపడితే ఈ జేబుల నుంచి 100 రూపాయలు 10 రెట్లు పోతుంది, కంపల్సరీ పోతుంది. ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒక రోగం రావచ్చు, దానంతటా పరుసు పోవచ్చు, ఏదైనా వచ్చు, దొంగడు దోచుకోవచ్చు, జరుగుతూనే ఉంటాయి. మనకు బుద్ధి రాదు. అయితే ఈ విధంగా వాడు సంపాదిస్తూనే ఉంటే బాగా డబ్బు సంపాదించాడు. ఒక రోజున వాడు కూడా ఈ అడవిలోకుండా నడుచుకుంటూ పట్టణం వెళ్ళి, పక్కన ఉన్నట్టు పట్టణానికి వెళ్ళి కొంచెం తనకు కావాల్సిన సరుకులు గిరుకులు, ఈ గేదెకి సంబంధించిన మేత గీత, తౌడు జిట్టు ఇలాంటివన్నీ కొనుక్కోవాలి కాబట్టి వెళ్ళాలనుకున్నాడు. తెల్లారి లేచాడు, చక్కగా తనకి స్నానం చేసుకుని, మొహం కట్టుకొని స్నానం చేసి కొంచెం టిఫిన్ తిని ఇంత అన్నం మూట కట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఇప్పుడులాగా లంచ్ బాక్స్లో ఏం లేవు కదా, మూట కట్టుకోవాలి. ఇంకో డబ్బులు కూడా ఇప్పుడులాగా కరెన్సీ పేపర్ కాదు, అన్నీ కూడా నాణ్యాలు ఎక్కువ ఉంటుండేవి. తోలు నాణ్యాలు, లేకపోతే రాగి నాణ్యాలు, లేకపోతే బంగారం నాణ్యాలు, వెండి నాణ్యాలు. ఇవే బంగారం వెండిపోయిన తర్వాత రాగి నాణ్యాలు, రాగి కూడా అయిపోయాక అల్యూమినియం, ఇనుము, ఇవి వచ్చేసాయి. ఆ నాణ్యాలు అయితే వేరే వాడి దాన్ని చేయలేడు, దొంగ కరెన్సీ తయారు చేయలేడు. అందుకోసం ఆ రోజుల్లో అలా పెట్టేవాడు. అవి తయారు ఇన్ని డబ్బులు సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా ఆ కాయిన్స్ అన్ని ఇంత మూట కట్టుకున్నాడు. ఆ మూట ఇంత మూట మా జేబులో ఎక్కడ పట్టదు అది. ఆ మూటను కూడా ఒక కర్రకి ఇటుపక్క భోజనం మూట, ఇటుపక్క డబ్బుల మూట పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు అడవిలో. వెళుతూ ఉంటే సరే వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక నడుచుకుంటూనే వెళ్తున్నాడు. అడవి మధ్యలోకి వెళ్ళాక వాడికి ఒక 10, 11, 12 అవుతుంది. వాడు భోజనం చేయాలనుకున్నాడు. భోజనం చేసేసి వెళ్దాంలే. ఇంకా అక్కడ దగ్గరలో ఒక చెరువులాగా కనపడింది. ఇక్కడ వాటర్ కూడా ఉంది కదా, చక్కగా చేతులు కడుక్కొని భోజనం చేసేస్తే హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయి మిగిలిన పని చేసి సాయంత్రం తిరిగి రావచ్చు అనుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి 2-3 కిలోమీటర్లో ఉంది పట్టణం. సరే, అక్కడ కూర్చొని వెళ్ళిపోయి చేతులు కళ్ళు కడుక్కొని ఆ మూట అక్కడ పెట్టుకొని భోజనం మూట ఇప్పుకొని చెట్టు కింద కూర్చొని ఆ భోజనం మూట ఇప్పుకొని అది తెచ్చుకొని రొట్టె, లేకపోతే ఒక ఆలు కుర్మానో, లేకపోతే టమాటా కర్రీనో ఏదో తీసుకొని అలా నంచుకొని అలా తింటూ ఉన్నాడు. డబ్బుల మూట పక్కన పెట్టాడు. ఇదంతా కూడా పక్క నుంచి ఒక కోతి ఒకటి అబ్జర్వ్ చేస్తున్నది. ఆ కోతి వీటి తింట మొదలు పెట్టగా స్లోగా సౌండ్ చేయకుండా వెనకాల నుంచి వచ్చింది. వచ్చేసి ఆ మూట తీసుకుంది స్లోగా. ఆ మూట తీసుకుంటే కొంచెం సౌండ్ ఏంటి అనేది చూశాడు. చూడగానే కోతి చే అన్నాడు. అది ఒక జంప్ చేసింది. కోతితో మనం ఎక్కడ పరిగెత్తుతాం. అది ఒక మూట తీసుకొని జంప్ చేయడంతో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. మూట వదులు అంటున్నాడు. మూట ఎందుకు వదులుతుంది? అది అంటుంది. అది అక్కడి నుంచి వీడు రాళ్ళు పెట్టి కొడుతున్నాడు, రాళ్ళు కర్రలు ఇస్తున్నాడు. అది పరిగెత్తడం ఇటు నుంచి అటు నుంచి జంప్ చేసి వీడు పాప చెప్పులు వేసుకోకుండా పరిగెత్తున్నాడు. కర్రలు అన్ని వాటి మీద ఇస్తున్నాడు. అది అక్కడి నుంచి చెట్టు ఎక్కింది. చెట్టు వస్తే నా మూట నాకు ఇవ్వే బాబు, నువ్వేం చేసుకుంటావు అది అంటే అది అంటుంది. అక్కడి నుంచి వీడు రాళ్ళు ఇస్తుంది. అక్కడి నుంచి ఇంకో చెట్టు మీద వీడు అడవిలో ఎక్కడ పరిగెత్తాడు. అక్కడి నుంచి ఏం చేసింది, ఆ చెట్టు కొమ్మ ఒక చెట్టు ఉంది, ఆ వాటర్ పండ్ నీటి తటాకం పక్కన ఒక ఒడ్డున ఒక చెట్టు ఉంది. దాని బ్రాంచ్, దాని కొమ్మ ఒకటి నీళ్ళ మీదకి ఇలా ఉంది. వెళ్ళి ఆ చెట్టు ఎక్కేసింది. దాని మీద పాక్కుంటూ వెళ్ళిపోయి ఆ చెట్టు మీద కూర్చుంది. అటో కాలు ఇటో స్కూటర్ మీద కూర్చున్నట్టు కూర్చుంది. వీడు అక్కడి నుంచి గొడవ, అయ్యో నీళ్ళలో పడేస్తున్నావు, ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలి డబ్బులు, నా డబ్బులు నాకు ఇవ్వవే. కింద నుంచి అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, గోల పెడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. అది దానికి తగ్గట్టుగా అది కూడా యాక్షన్ చేస్తూనే ఉంది. ఎక్కి దాని మీద కూర్చుని ఆ మూట దాని ఒళ్ళో ఇలా పెట్టుకొని కూర్చుంది. వాడు ఇలా అంటే అది కూడా తిట్ట అంటుంది. మూట కూడా తీసింది. అందులో ఏంచి ₹1 కాయిన్ తీసింది. ఇలా ఒక కాయిన్ తీసి ఇలా వాసన చూసింది. వీడేమో ఒడ్డున నుంచొని ఉన్నాడు. వీడు వాసన, అయ్యో మూట కూడా తీసి మొత్తం పడిపోతే ఎలా అనుకుంటున్నాడు.
అది పడకుండా గట్టిగానే పట్టుకుంది. ₹1 వాసన చూసింది. వాడి మొహం మీద తీసింది. అమ్మ ₹1 దొరికింది అని గబా అంతా నేర్పు తీసుకున్నాడు. ఇలా పక్కన పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకొక రూపాయి తీసింది. ఇలా వాసన చేయి అంది. నీళ్ళలో పడేసింది. మళ్ళీ ఇంకో రూపాయి వాడి మొహాన్ని పడేసింది. మళ్ళీ ఇంకో రూపాయి నీళ్ళలో పడేసింది. ఒకటి బయటికి, ఒకటి నీళ్ళలోకి పడేస్తూనే ఉంది. పడేసిందో మొత్తం ఆ డబ్బులన్నీ అయిపోయినాయి. వీడు దొరికినంత వరకు ఏరుకున్నాడు. ఆ గుడ్డ ఇలా దులిపేసేసి ఇసిరాడు మొహాన్ని కొట్టింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీడు మొత్తం లెక్క చూసుకున్నాడు. వాడు 100 కాయిన్స్ తెచ్చుకొని ఉంటే అందులో 50 కాయిన్స్ కరెక్ట్గా వీడికి వచ్చాయి. 50 కాయిన్స్ నీళ్ళల్లో పడిపోయినాయి. అప్పుడు అనుకున్నాడు, అరే భగవంతుడా, నేను ఆశకి పోయి నీళ్లు కలిపాను, నీళ్ళ డబ్బులన్నీ నీళ్ళలో కలిసిపోయినాయి, పాల డబ్బులు నాకు వచ్చాయి. పానీకా పైసా పానీమే మిలా, దూద్కో పైసా ముజ్కో మిలా. చూసారా? కాబట్టి ఇక నుంచైనా ధర్మంగా ఎందుకు వచ్చాను, ఇంత తిప్పలు, ఇంత ఆయాసం, ఇంత ప్రయాస, అన్యాయం చేయటం ఎందుకు, ఈ బాధపడటం ఎందుకు, నాకు ఇలాంటి సొమ్మొద్దు, ఇక నుంచైనా నీతిగా ఉంటానని చెప్పి ఆ ఆశను వదిలేసేసి నీతిగా ఆ డబ్బులు తీసుకొని మూట కట్టుకొని ఆ పట్టణానికి వెళ్ళి తనకు కావాల్సిన సరుకులు కొనుక్కున్నాడు. కాబట్టి నీతివంతులు కండి. ది మోరల్ ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు, ఆశకు పోవద్దు. మనకి ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చిన దాంతోనే తృప్తి చెందండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనకి ఏమి లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, లేని దాని గురించి బాధపడతాం కాదు. ఉన్నదేంటో గుర్తించు, అది ఉపయోగించుకో. ముందు నీకున్నది నువ్వు ఉపయోగించుకోలేవు, అవతల దాన్ని చూసి ఏడుస్తూ ఉంటావు. ఇంకా ఈ జీవితాంతం చివరి సెకండ్ వరకు ఏడిపే మిగులుతుంది. నువ్వు ఆనందించేది ఎక్కడ? ఈ సెకండ్. భగవంతుడు మనకి ఈ వరాన్ని ప్రసాదించాడు. ఈ క్షణం మనం జీవించి ఉన్నాం, ఈ క్షణాన్ని ఆనందిద్దాం. అది ఈరోజు మోరల్ ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. పిల్లలు, పెద్దలు, హితులు, శ్రేయోభిలాషులు అందరూ చూస్తూనే ఉండండి మా యొక్క ఈ శ్రీనాథమైనటువంటి ఛానల్ని. చూసి మీరు మీ స్నేహితులకు కూడా పంపండి. ఈ లింకులు పంపేసేసి ఎక్కువ మంది చూసేట్టుగా ప్రయత్నం చేయండి. నా యొక్క శ్రమకు కూడా ఫలితం దక్కుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మరి యొక్క ప్రోగ్రాంలో మరలా కలుద్దాం. మీ శ్రీనాథమయం, సంగీతం శ్రీనివాస్.